మన గణేష్ గారి గురించి ఏమనుకుంటున్నారా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో కానీ, టాలెంట్లో కానీ, పర్సనాలిటీలో కానీ వీడే కదా ఫస్ట్. అరవింద్. అవునా కదా? అవుననుకో. అందుకే చెప్తున్నా, ఆ వేషం నువ్వే వేయాలి. నీ మీద వీలే బెటర్ కదరా, తడిగొట్టుతో తాడు దించావు. నువ్వు ఆ వేషం వేయవా? ఏనో. సర్లే వేయకు. నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5,000 అడిగావు కదా, ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మ లేవంది, నాన్న అడిగి వేస్ట్. అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే. ఇప్పుడు ఏం చేయాలరా? అరవింద్, వేషం నేనే వేస్తాను. ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను. ఆహా, నువ్వురా ఫ్రెండ్ అంటే. నా ఫ్రెండ్ ఏంటన్నయ్య నిన్న కొట్టావు, ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు? రేయ్ చెప్పించేయండి రా. మరో మనిషి ఎక్కడ? రేయ్ రెడీయా? హాయ్ 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 హాయ్. అరే ఈడెవడ్రా కొత్తాడు? ఏ నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. సర్లేరా, నువ్వురా. చెప్పింది గుర్తుందిగా? టైం అవుతుంది, వెళ్ళండి వెళ్ళండి. నువ్వురా. ఏంటి 2,000 ఎక్స్ట్రా? మావా. నిన్నేగా అతను మిమ్మల్ని కొట్టింది, అయినా బుద్ధి రాలేదా? చచ్చారు. వస్తున్నా, ఆగండి. వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడో తెలుసు. అరవింద్, బండోడు వస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వస్తుంది, రెడీ. ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాడేంటి పోలీసుడు? ఇది నాటకం అని తెలిస్తే చీరేస్తాడు. ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు. ఇప్పుడు ఏం చేయాలి? నమస్తే సార్. నోరు మూసుకొని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు. మళ్ళీ నమస్తే సార్. అరే అరవింద్, బండ గణేష్ గారు వస్తున్నాడు రా. పోలీస్ రా? పోలీసా? అడే ఒక్క మొక్క కొట్టరు కుదరా. అయ్య బాబాయ్, అరే బండాడా రారా. రే అమ్మాయి వస్తుందిరా, మన ప్లాన్ కానీ. పోలీసురా? పోలీసా? మళ్ళీ పోలీసా? నేను చంపు బాబోయ్. నమస్తే సార్. నానా బయలుదేరదామా? దిస్ సైడ్ బేబీ కమింగ్. పోలీసుడు వెళ్ళిపోయాడు, మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు. అరవింద్, వెళ్ళండి, కాపాడమ్మా. ఆగండి. ఎందుకు అతను అలా ఏడిపిస్తున్నారు? మీ పేరేం పనిలేదా? ఇంకోసారి ఇలా చేశారు మిమ్మల్ని. అక్క నాకేం తెలీదు, ఆడే ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు. అక్క వాడు కూడా సెటప్పే. అమ్మో, మాట్లాడకు. నీకు ఒక్కడికే ప్రేమ గురించి తెలిసినట్టు నువ్వు ఒక్కడివే గొప్ప ప్రేమికుడు అన్నట్టు మాట్లాడతావేంటి? సాంప్రదాయ ప్రకారంగా నీకు సంబంధం వెతికితే 7th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కూడా దొరకదు. అందుకని ఆ తింగరదాని దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బతిమాలుకోమంటావా? ఎప్పుడు చూసినా అరవింద్, యు నో బాలాజీ ఇస్ ఎ నైస్ గై, సచ్ ఎ స్వీట్ గై, సచ్ ఎ గ్రేట్ గై. మంటకి పోతుంది అక్కడ. అయ్య బాబోయ్, వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం గారి కాళ్ళు భూమి మీద నిలబడవు. ఈ క్షణం నుంచి ప్రేమ లేదు, ఆ ధన లేదు, ముఖ్యంగా తొక్కలో బాలాజీ గాళ్ళాడు. అమ్మా, నేను కలకత్తా వెళ్తున్నానమ్మా. టాప్ ఇండస్ట్రియలిస్ట్ అంబానీలా తిరిగి రావాలని ఆశీర్వదించమ్మా. శీఘ్రమేవ ధనలక్ష్మి ప్రాప్తిరస్తు. అమ్మా రే రే, నా మాట వినరా. ధనలక్ష్మి చాలా అందంగా ఉంటుందిరా. అమ్మా, నీకు కావాలంటే కలకత్తా నుంచి కత్తిలాంటి అమ్మాయిని ప్రేమించుకొస్తాను. అరపోరా, కత్తిలు సుత్తిలు ఇంట్లో చాలా ఉన్నాయి. నాకు ధనలక్ష్మి కావాలి అంతే. ధనలక్ష్మి ధనలక్ష్మి ధనలక్ష్మి. నాన్న ఏంట్రా వీళ్ళు నన్ను ఏమిటా గోలా? ఏదో తగలడు. పదవే. ఎట్టోట ఏడు. బావా, వీళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకో. సరోజా, ఇక్కడ 2 బిర్యానీ. ఇదిగా వస్తున్నా. బావా, ఈ దగ్గర 100 రూపాయలు తీసుకో. సరే. బిర్యానీలో మటన్ లేకుండా నీ పిల్లం పైసలు తీసుకుంటారా? ఏ చేస్తా బాబు, గొడవలు వద్దమ్మా. ఏమవుతు? నేను ఎవరో తెలుసా? ఏ రాదనరా, నన్నే డబ్బులు అడుగుతా. డబ్బులు డబ్బులు
సరోజా చంపేస్తా మిమ్మల్ని. వద్దమ్మా వద్దు ఏంట్రా వద్దు సరోజా, వద్దు సరోజా. బాబు వద్దమ్మా ప్లీజ్ గొడవలు వద్దమ్మా. ఏంట్రా గొడవలొద్దు. సరోజా వద్దు. నా కాళ్ళు పట్టుకుని బతి వల్ల నీ పిల్లల్ని నాతో పంపి, లేకపోతే నేను చంపేస్తా. బాబు వద్దని చెప్పానా? నీకు ముందే చెప్పానా? చెప్పిన మాట విన్నావు కాదు. సరోజా వద్దు. సరోజా వద్దు. వద్దు సరోజా, వద్దు సరోజా అంటే ఎందుకు అనుకున్నా. ఎందుకా? అసలు నువ్వు మనిషివేనా? నిన్ను చూస్తేనే ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. నీ మీద ప్రేమతో నేను కాపురానికి రావట్లేదు, మా నాన్నగారి పరువు కోసం వస్తున్నాను. రాజమ్మ, యువతలో నేను కారు డ్రైవింగ్ లో ఉన్నాను కదా, ఏమిటా నసా? నాది నసా? అదే మా చెల్లి మాట్లాడుతుంటే సొల్లు కార్చుకుంటూ వింటావే నీ జిమ్మడా. రాజమ్మ, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కొట్టద్దని నీకు 1000 సార్లు చెప్పాను. అది చాలా చెడ్డ అలవాటు. సార్ మేము ట్రైన్ మిస్ అయ్యాం, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? కుదరదు. కుదురుతుంది. కుదురుతుంది. థ్యాంక్ యూ మేడం. మేడంను చూస్తే అచ్చం ఇలియనాలా లేదు? అవును, ఆమె ఇలియానా, నేను మహేష్ బాబు. ఇద్దరం కలిసి కాశ్మీర్ డ్యూయెట్కి పోతున్నాం. ఏం జోకు లేకూడదా? ఇంతకుముందు ఎంత బాగా ఏమైనా దానివి జోకులు. లిఫ్ట్ ఇస్తే నాకే ఎసరు పెడతావురా? సార్, హస్బెండ్ వైఫ్ అన్నాక గొడవలు సహజం. నేను ఫార్ములా చెప్తాను, మీరు ఆ ఫార్ములా ఫాలో అయ్యారనుకోండి, మీరు పోగొట్టుకున్న సుఖ సంతోషాలు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఏంటి ఆ ఫార్ములా? దట్ ఈస్ కాల్డ్ ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఫోబియా ట్రీట్మెంట్. అంటే ఎప్పుడైనా మీ మధ్య గొడవలు వస్తే వెనకటి రోజుల్లో మీరు హ్యాపీగా జాలీగా ఉన్న ఒక ఇన్సిడెంట్ ని రివైండ్ చేసి ప్లే చేసి చూడండి. చూస్తే అప్పటి మధుర క్షణాలు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నాకు ఓకే. నాకు ఓకే. 5 సంవత్సరాల క్రితం మనం ఎక్కడున్నాం? కొడైకెనాల్. అప్పుడు రెస్టారెంట్ లో మీరు నన్ను చూసి సొల్లు కార్చుకుంటూ శాండ్విచ్ అనుకుని మా నాన్నగారు చెయ్యి కొరిక. అది మధ్యాహ్నం. సాయంత్రం చెరువు పక్కన మీరు సైకిల్ తొక్కుతూ వచ్చారు. నేను కన్ను కొట్టాను. మీరు జర్క్ అయ్యి రోడ్డు మీద పోతున్న ఓ ముసలమ్మని గుద్ది కింద పడ్డారు. అది సాయంత్రం. మరి రాత్రి? పొండి, సిగ్గేస్తుంది. పోనీ నేను చెప్పనా? ఆ రోజు చాలా చలిగా ఉంది. నేను నీ కోసం మన గదిలో విరహతాపంతో ఎదురు చూస్తున్నాను. ఇంతలో కరెంటు పోయింది. అవును, నాకు గుర్తుంది. అప్పుడు నువ్వు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చావు. ఒకటే మల్లెపూల వాసన. ఆ పున్నమి వెన్నెలలో నువ్వు దేవతలా ఉన్నావు. అప్పుడిక నేను ఆపుకోలేక ఏ ఆ రోజు నేను 7 గంటలకే నిద్రపోయాను రా. అప్పుడు నీకు పాలు తీసుకొచ్చింది నా చెల్లిరా. అయ్యో ముదనష్టపోడా, ఇంకా జన్మలో నీతో కాపురం చేయను. రాజమా, రాజమా, వెళ్ళదు రాజమా. ఆపండి. రాజమా, ఇంకో లారీ ఎక్కించుకోవాగా. రాజమా ప్లీజ్, రాజమా, 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 రాజు. నువ్విచ్చిన సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. నాకు ఒక్క సహాయం చేస్తావా? ఏంటి సార్? నాకు ఓపిక లేదు. నా కార్లో గన్నుంది, తెచ్చి పెడతావా? ఎందుకు సార్? నిన్ను కాల్చుకుంటాను.
నిన్ను కాలుతోందరే! మీరు త్వరగా స్నానం చేస్తారండి మావయ్య, టిఫిన్ చేద్దరు కానీ. అలాగే అలాగే. అవును, నా మనవడు ఎక్కడ? ఇక్కడున్నా తాతయ్య, టీవీ న్యూస్ చూస్తున్నా. వెరీ గుడ్. ఆంధ్ర పిల్లల ఏ జెటెక్స్ ఛానల్లో చూడకుండా న్యూస్ ఛానల్ చూడాలని ఎందుకు అనిపించిందిరా నీకు? వాతావరణంలో వర్షం వస్తుందని అంటున్నారు, లీవ్ ఇస్తే టీవీలో చెప్తారుగా, అందుకే. అమ్మా ఎక్కడున్నావురా? చీటాలు వేసిందా? నువ్వు త్వరగా రా. ఓకే ఓకే వస్తున్నా. మన ఏరియా టాప్ 10 ఫిగర్స్ అని వాడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూడండి రా. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ కొడుకు రోజుకో కార్లో పూటకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే నా బ్లడ్ యాసిడ్ లా కాలిపోతుంది. కూల్ మామా కూల్, కొడుకు ఎప్పుడోసారి దొరకపోడు. ఎవరే తలిపేసింది? కమలా, ఉషా కమలా, తలుపు చేయండి రా. అమ్మో జెర్రీ, ఇక్కడ జెర్రీ ఉంది. వస్తున్నాను. ఏంటి? ఎక్కడ మావయ్య జర్రీ? జెర్రీ మాట అటుంచు. ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు. ఒరే పనికి మాలిన విధవా, బుద్ధి లేదు. నువ్వు చేస్తున్న పని ఏంట్రా? గాలి తిరుగు. హలో, మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్, మేము ఎల్ఎన్టీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కే ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్ల? ఏంటి, మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? భలే వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్, మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తోంది. ఓకే, మీరు ఒక్క కార్ సర్వీసింగ్ ఎంత చార్జ్ చేస్తారు? ఎంతండి? 500. 500, 50 × 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. ఇప్పుడు మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బాయి, నా ఉద్దేశం అది కదండి. చెక్ అయినా పర్వాలేదు, క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరు ఏమైనా మా మామగారా జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఇప్పుడు పంపిస్తారు? కొన్న తర్వాత. కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం, అవన్నీ కలిపి పంపిస్తాం. థ్యాంక్స్ మేడం. ఏ పోయ్, ఏమైంది నాన్న? మనకి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నాన్న. ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనవే. మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. రే ఆపరా రే నానా, ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నావు నానా. కారు ఖరీదు 50 లక్షలు కదూ. ఆపండి, నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కారులో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే, నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు, అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? అది ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మామగారి పేరిట వెంకటేశ్వర స్వామికి 1000 నామాలు పూజ చేస్తున్నారు కదా. పూజ, నామాలు, 1000 నామాలు. 1000 నామాలండి. 1000 నామాలే, అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. జోకులు పెట్టి ఏంట్రా జోకులు? ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ ఏంటి ఆడి మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గులేదు? నానా, నన్ను ఇలా తిట్టావంటే ఇంట్లో నుంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకో? నేను పారిపోయేది ఆ బెంచ్ కారులోనేగా. బాబు, వారం రోజుల పాటు గ్రౌండ్లో ఎవరు ఆడటానికి వీల్లేదు. ఏ పక్కనే ఉన్న ఆడిటోరియంలో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి. అయితే ఏంటి? మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్కి ఎవరిని రానివ్వద్దు అన్నారు. ఎవడ్రా సెక్రటరీ? అదేనా బిస్కెట్ పార్టీ అంటే? వీడేనా? వెళ్ళు. ఎవర్రా మీరు? యూఆర్ సెలబ్రిటీ ఫిగర్స్, యూనో. ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరంబోకులని. ఏ ఎటకారమా? యా. అవును, ప్లే గ్రౌండ్ లో ఆడకూడదని ఆర్డర్ వేసావంట? వేశాను. మెడిటేషన్ క్లాస్ నడిపించేద్దామనే. నడిపిస్తే మీరేం చేయగలరా? పీకుతారా? డార్లింగ్, నేను బిస్కెట్స్ తెస్తాను. ఈ రోజు వద్దులే. నో 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 నో, బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్. రోజు తింటున్నాను కదమ్మా, ఈ రోజు వద్దులే. తినాలి, ఓకే? వీడు డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడు రా.
ఇది వీళ్ళకెలా తెలిసింది? ఇది చాలు రాజా నేను ఊరంతా మోయడానికి. మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు. రేయ్ పదండ్రా. రే ఏంట్రా ఈ అడవడి? రే ఆగురా, ఏంటి అవతారం? ఎక్కడికి? మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నానమ్మా. దానికి మీ నాన్న జుబ్బానే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు ముఖ్యం నాన్న కాదు జుబ్బా. ఏమైంది వీడికి? వీడు ఇంకా రాలేదేంట్రా? అవునరా, బైక్ అన్నాడు, సైలెన్సర్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఏమైపోయారా? ఎవర్రా మన ఏరియాలో చాచా నెహ్రూలా తిరుగుతున్నాడు? మన అరవింద్ రా. అవునరా, అరవింద్. బాయ్ అరవింద్, బాయ్ అరవింద్. బాయ్ బాయ్. నేను చాలా విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటాను తెలుసా మీకు? ఎస్ అగబాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే హలో, గో ఇన్ సైడ్. ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఆ, ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషను. వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క. మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉందే. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో. వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా అయిద్దండి. అయ్యిందిగా. ఏమైంది? నిన్న సాయంత్రం ఆ. సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి వీడిని గట్టిగా కౌరించుకొని కూర్చుంది. ఎవరుగా ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? నేను అలాగే అనుకున్నా. ఆ. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు ఆ. అని నన్ను పలకరించింది. ఆ? ఆ. ఆ? పలకరించిందా? ఆ. మా అమ్మాయి. అవును. చూసావా? ఆ. మా అమ్మాయే. ఆ. ఈ దరిద్రుడి కళ్ళల్లో పడింది. వేగంగా ప్రవహిస్తుంది. కళ్ళు ఎర్రబడి పూనకం వచ్చిన వరకు మనం ఏయ్, ప్రేమగా ఉంటే కూర్చో. ఎంతో ఆనందంగా ఉంటాం, శాంతివంతమైన జీవనం గడుపుతాం. స్నానం ఆచరించిన పిదప పరిశుభ్రమైన వస్త్రం ధరించి మీరంతా పద్మాసనంలో ఉన్నారు. 2 చేతులు వాయుమధ్యంలో ఉంచండి. వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా ఎక్కువగా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ప్రణవనాదం, ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. Slowly take breathe. సార్ నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకునివ్వండి. సార్ వీడు మేడం ఇక్కడ కూర్చోండి. ఈడబ్బా రిజర్వ్డ్. రిజర్వ్డా గిజర్వ్డా అసలే ఏగలు తోలుకుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు. వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటి మాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం? ఏం కావాలి మేడం? 1 వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా. అయితే పెప్సీ చాలు. ఓకే మేడం.
మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చావా? ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు, ఏంటి? అక్కడ చూడండి. అక్కడండి, అక్కడ. ఛ, ఛ, ఛ. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో. మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదా? ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతూ ఇంటికి వచ్చాను. ఓ, నీతువా? తెలుసా? మీరు నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి సింపుల్గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, born in 1984 September 4th. My father have very famous good mechanic shop. My mother kitchen wife. My brother Bell chief engineer. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే సరదాగా చదువు పూర్తి చేసుకుని గడ్డి పీకుతున్నా. ఏంట్రా గడ్డి కదా పీకేది? అందుకని చెప్పగలరా? కొట్టినాను అనుకో. ఏంటి బే చూపు? ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ కమ్ హియర్. మైసెల్ఫ్. యా, కమ్ సార్. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వెళ్ళండి ప్లీజ్. ఏంటి ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా? పోలీసులు కంప్లైంట్ ఇచ్చావా? అవును. ఏ? యూటీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు? నేను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు. వాళ్ళు హెల్త్ తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు. ఏమైందే? ఈ ఏరియాలో 2 గ్యాంగులున్నాయి. ఒకళ్ళంటే ఒకరికి పడదు. అందుకే యూటీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు. పోలీసులు వాళ్ళని కుమ్మేశారు. అయ్యో, ఆ తర్వాత ఏమైందో తెలుసా? చూడు పాప, వీళ్ళలో ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు, తీసుకెళ్లి నాడాలు కొట్టించేస్తాను. ఏడనాల నుంచున్నారు, వెళ్ళండి. వెళ్ళి మీ అసహ్యమైన ముఖాల్ని పాపకు చూపించండి. కమాన్. స్టాప్ ఇట్. అంటే వీడా? పాపా షట్ అప్. ఏంటి సార్ ఈ హరాస్మెంట్? నన్ను యూటీజింగ్ చేశారని మీకేమైనా చెప్పానా? వీళ్ళెవరో నాకు తెలీదు. వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. మిస్టర్ ఎస్ఐ, స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం. యూత్ ని లాఠీతో లూటీ చేశారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. మా మావయ్య ఎమ్మెల్యే. ఏంటి మేడం ఇది? వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు? కంప్లైంట్? ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవత్తది? ఎక్కడుంటది? మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మా మనసు గాయపడింది. ఎవరో అపచిత్రాలు. ఎక్కడుంటుంది? ఏ ఊరు? అడగండి. దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి. 1, 2, 3, 4, 5 గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి, స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుండి కోర్టుకి, కోర్టు నుంచి స్టేషన్ తిప్పించి కమాన్ చెప్పు. నువ్వు గనక చెప్పలేదో మా మావయ్య ఎమ్మెల్యే తెలుసుగా. చచ్చాన్రా దేవుడా. తర్వాత ఏమైంది? అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్లుగా ఆ అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరెవ్వరూ గుర్తుండరు. ఏ? షీఈస్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ ఎమ్నీషియా. మా మావయ్య ఎమ్మెల్యే. నీ అబ్బా ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు. నాన్ సెన్స్. పాపా తెలుగులో చెప్పవా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారుకి యాక్సిడెంట్ జరిగిందండి. పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు. కానీ ఇది బతికింది. అయినా ఏం లాభం? తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది. అప్పటి నుంచి దానికి ఏమీ గుర్తుండడం లేదండి. అలాగా? డిసెంబర్ 14వ తారీఖు వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి. కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో, ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్దంటున్నావు. మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది. ఆహాహా, ఏం తెలివితేటలండి. ఏంట్రా గజనీ సినిమాలా ఉంది? లేదండి, ఆ కథలో సూర్య పావు గంటకోసారి మర్చిపోతుంటాడు కదండి. కానీ ఈ కథలో రోజుకొక్కసారి మర్చిపోతుందండి. ఇది కదండి. ఆ కథ కాదండి, నిజమండి. కావాలంటే అమ్మాయి ఎక్స్రే రిపోర్ట్ ఉంది, చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలికి తీశారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా? వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, వట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి.
ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? ఏ, చిన్న మెదడు చిట్లిపోయింది. గుజ్జు చూడు ఎలా కారుతుందో. ఆ అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా? నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండ్రా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్, మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే పేరేంటని? మట్టాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఆహా. ఓకే ఓకే, జరిగిందేదో జరిగింది. ఇక నుంచి నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా. తెలుసండి. జాగ్రత్త. రండ్రా. ఏ నా ఎక్స్రే. ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా. పెట్టక్కడ.